ఈ ఏడాది వరల్డ్ క్రికెట్ కంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాస్త సంచలనమైంది. ఈ ఏడాది జరిగిన మెగా ఆక్షన్లో కొంతమంది ఆటగాళ్లకు ఫ్రాంచైజీలు భారీగా ఖర్చు పెట్టి కొన్నాయి. టీమిండియా స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ కోసం ఏకంగా 27 కోట్లు ఖర్చు పెట్టింది లక్నో సూపర్ జైంట్స్. ఇది ఇప్పటి వరకు ఐపీఎల్లో అత్యధికంగా ఆటగాడిపై ఖర్చు చేసిన అత్యధిక మొత్తమని చెప్పుకోవాలి. గతంలో 15 కోట్లు పెట్టుకుంటే అత్యధిక ధరగా చెప్పేవాళ్లు. ఒకప్పుడు యువరాజ్ సింగ్ ను 7 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొంటే అది సంచలనమైంది. ఆ తర్వాత దినేష్ కార్తిక్ కూడా భారీ ధర పలికాడు. ఇక గత ఏడాది ఐపీఎల్లో మిషెల్ స్టార్క్ ను కోల్కతా నైట్ రైడర్స్ భారీ ధరతో కొనుగోలు చేసింది. అదే సమయంలో ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ ను హైదరాబాద్ భారీగా ఖర్చు చేసి కొనుగోలు చేసింది. ఇప్పుడు వాళ్ళిద్దరిని బీట్ చేసి రిషబ్ పంత్ ఏకంగా 27 కోట్లకు అమ్ముడయ్యాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ ను ఈ ఏడాది పంజాబ్ కింగ్స్ దాదాపుగా 26 కోట్లకు కొనుగోలు చేసింది. ఇది కూడా అత్యధికమే ఈ ఏడాది. ఇక భారీ ధర పలుకుతాడని భావించిన టీమిండియా సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ మాత్రం కేవలం 14 కోట్లకు మాత్రమే అమ్ముడయ్యాడు. అలాగే కోల్కతా నైట్ రైడర్స్ బ్యాట్స్మెన్ వెంకటేష్ అయ్యర్ ను ఆ జట్టు 23 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక 13 ఏళ్లకే ఐపీఎల్లోకి అడుగుపెట్టిన వైభవ్ అనే ఆటగాడు 1.5 కోట్లకు అమ్ముడయ్యాడు. కొంతమంది అనామక ఆటగాళ్లపై కూడా భారీగా ఖర్చు పెట్టాయి జట్లు. ఏళ్ల తరబడి తమ జట్లను అంటిపెట్టుకున్న కొంతమంది ఆటగాళ్లను కీలక జట్లు వదిలేశాయి. దాదాపు 6 ఏళ్ల నుంచి బెంగళూరు జట్టుతో ఆడుతున్న మహమ్మద్ సిరాజ్ ను ఆ జట్టు వదిలేయడంతో ఆ తర్వాత గుజరాత్ కొనుక్కుంది. అలాగే ముంబై కూడా ఇషాన్ కిషన్ ను పక్కన పెట్టడంతో హైదరాబాద్ కొనుగోలు చేసింది. ఇలా ఈ ఏడాది ఐపీఎల్ అనేక సంచలనాలకు వేదిక అయింది. ఇక ఐపీఎల్ మ్యాచ్లలో కూడా ఈ ఏడాది కొన్ని సంచలనాలు నమోదయ్యాయి. అసలు ప్లే ఆఫ్స్ కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అడుగుపెట్టే ఛాన్సే లేదని అందరూ అంచనా వేసిన తరుణంలో ఆ జట్టు సంచలన విజయాలు నమోదు చేసి ప్లే ఆఫ్స్ కు అడుగుపెట్టింది. అయితే ప్లే ఆఫ్స్ లో రాజస్థాన్ పై ఘోర ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది బెంగళూరు. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 43 ఏళ్ల వయసులో కూడా ఐపీఎల్ ఆడాలి అనుకోవడం, అతను మళ్లీ చెన్నై 4 కోట్లకు రిటర్న్ చేసుకోవడం సంచలనంగానే చెప్పాలి.